సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు అంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేసే ఎన్నికలు, మన గ్రామానికి ఉన్నటువంటి సమస్యలను తీర్చేటటువంటి ఒక నాయకుడిని మనము ఎన్నుకునే ఎన్నికలు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి. నిజాయితీ పరులకు మాత్రమే ఓటు వేసే ప్రయత్నం చేయండి. మనం చూడాల్సింది 500 నోటో లేకపోతే ఒక బీరు బాటిలో ఒక బిర్యానీ పొట్లమో కాదు. నిజాయితీ గల నాయకుడు పేదల పక్షాన, ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన రోడ్లు గాని, వీధి లైట్లు గాని, కాలువలు గాని, మోరీలు గాని, ఇలా చాలా సమస్యలు కూడా మన గ్రామ పంచాయతీల్లో ఉండి ప్రజలందరూ కూడా అస్తవ్యస్తలు, నానా ఇబ్బందులు, నానా కష్టాలు పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు దగ్గరగా ఉండి మనతో కలిసి 5 సంవత్సరాలు కూడా మన సమస్యలని ఏ నాయకుడైతే పూర్తిగా కూడా తీర్చగలుగుతాడో, ఏ నాయకుడైతే మన అందరితో పాటు అహంకారం లేకుండా ప్రజలతో పాటు నేను కూడా అని చెప్పి ఎవరైతే మనతో ఉంటారో అటువంటి నాయకుడిని ఎన్నుకోండి. మీరు ఓట్లని ఏదో డబ్బులకు అమ్ముకుంటే మాత్రం ఏమీ ఉండదు. 5 సంవత్సరాల పాటు మనకు ఒక మంచి నాయకుడు ఉండాలంటే అది మీ చేతిలో ఉన్నటువంటి ఓటు మాత్రమే. అది కేవలం ఒక ఓటు కాదు, మన గ్రామాన్ని మార్చేటటువంటి ఒక శక్తి. కాబట్టి ఆ శక్తిని ఏ రకంగా ఉపయోగించాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మన గ్రామంలో చాలా మంది కూడా నిలబడతారు. కానీ మన గ్రామాన్ని, మన గ్రామంలో ఉన్నటువంటి కష్టాలని, నష్టాలని, ఇబ్బందులని, సమస్యలన్నింటినీ కూడా ఎవరైతే తీరుస్తారో మన గ్రామం పట్ల, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఎవరికైతే ఒక బాధ్యత, ఒక ప్రేమ ఉంటుందో అటువంటి వ్యక్తికి మనం ఓట్లేసి గెలిపిస్తే ఎంతో కొంత మన గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంటది. అంతేగాని మీరు ఏదో డబ్బులు తీసుకొని మన ఓట్లు నమ్ముకుంటే గనక ఖచ్చితంగా మనము బురదలో కాలు వేసినట్టే అవుతది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. నిజాయితీ పరులకు ఓట్లు వేయండి. వాళ్ళు పేదోడా లేకపోతే ఉన్నోడా ఇవన్నీ తేడా చూడకండి. మన కులపోడు, మన పాలోడు, లేకపోతే ఇంకోడు, మన ఇంటి పక్కోడు, మన చుట్టము పొట్టము ఇవన్నీ కాదు. నిజాయితీ పరుడు, నిజాయితీగా ఉండి ప్రజల కోసం మాట్లాడి ప్రజల కోసం ఎవరైతే కష్టపడతారో అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వచ్చు. ఇంకా ఎవరైతే చాలా మంది ఉంటారు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక 4 వ్యాన్లు వేసుకొని, ఒక 4 కట్టల మందు వెనక పెట్టుకొని, ఒక 50,000 గానీ ₹1,00,000 గానీ కట్టలు జేబులో పెట్టుకొని 500 పంచుకుంటా, 90లు ఇచ్చుకుంటా, బిర్యానీలు ఇచ్చుకుంటా, ప్రచారంలో ఏదో చిల్లర పొల్లర మాటలు మాట్లాడుకుంటా పోతారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. అటువంటి వాళ్ళు ఏదో మీన సూపులకు మాత్రమే చెప్తారు, తూతూ మంత్రంగా వచ్చి పోయే ప్రయత్నం చేస్తారు. మీకు డబ్బులు పంచుతా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు 5 సంవత్సరాలు వాటికి డబుల్ గా, త్రిబుల్ గా సంపాదించుకుందామనే ఒక ఆలోచనతో మాత్రమే ముందుకు వస్తారు. అది అందరూ ఆలోచన చేయాలి. ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు, ఓట్లు వేస్తామంటే ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తారు, మీరు ఓట్లు వేస్తారు. కానీ తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ పాలన ఏమీ ఉండదు. వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయరు, వాళ్ళు ఏమీ కూడా పట్టించుకోరు. మన వీధిలో వెలిగినటువంటి లైట్ల గురించి గానీ, మన గల్లీలో ఉన్నటువంటి మోరీల గురించి గానీ, మన గల్లీలో ఉన్నటువంటి రోడ్డుల గురించి గానీ, మన గ్రామ సమస్యల గురించి గానీ ఏవి కూడా వాళ్ళు పట్టించుకోరు. ప్రతి పైసాని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళ జేబులో పెట్టుకుంటారు తప్ప మన గ్రామ అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా వాళ్ళు వినియోగించరు. నేను ఓవరాల్ గా ఏం చెప్తా ఉన్నానంటే ప్రజల కోసం, ప్రజల డబ్బుని ప్రజల కోసం ఎవరైతే పెడతారో అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాడు పేదోడా లేకపోతే ఉన్నోడా, కులపోడు, మతపోడు ఏది చూడకండి. నిజాయితీ పరులకు అవకాశం ఇవ్వండి. మీ ఓటు మీ గ్రామాన్ని మార్చేటటువంటి ఒక శక్తి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఒక శక్తి, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేటటువంటి ఒక శక్తి. కాబట్టి అందరూ ఓటుని నిజాయితీ పరులకు వేసి ఒక అవకాశం ఇవ్వాలి. నిజాయితీ పరులకు మాత్రమే మీ ఓటుని వినియోగించుకోవాలి అని చెప్పి నేను మా